ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఒక సీక్వెల్ ఆఫ్ ఆర్డర్లో మనం చూస్తే సరే తెలంగాణ సమాజం నుంచి చంద్రబాబు నాయుడిని ఎలా వెలేసే ప్రయత్నం జరిగింది. ఆయన ఆ రోజు రెండు ప్రాంతాలు తనకు సమానం, రెండు ప్రాంతాలకి న్యాయం కావాలి అంటే రెండు కళ్ళ సిద్ధాంతం అన్నట్టుగా కేసీఆర్ ప్రచారం చేశారు. అంతేకాదు చాలా అంశాల్లో చంద్రబాబు నాయుడు గట్టిగా తుమ్మితే కూడా తెలంగాణ వ్యతిరేకంగా ముద్రేసి ఆయన దిష్టి బొమ్మలు కూడా తగలబెట్టేవాళ్ళు. ఆయన పార్టీలో తెలంగాణ నేతలు స్వయంగా లెటర్ ఇచ్చినా తెలంగాణ కావాలని వాళ్ళు వెంటాడి వేటాడే ప్రయత్నం చేసేవాళ్ళు. జేఏసీ నుంచి బయటికి పంపించారు. ఇలాంటి దారుణాలు తెలంగాణ ఉద్యమంలో కోకొల్లలు. ఆ రోజు తనకు తానే జాతిపిదిగా ప్రొజెక్ట్ చేసుకునే క్రమంలో కేసీఆర్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. మొత్తానికైతే మాత్రం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ని పిలవడం ద్వారా. అయినా కూడా ఒక ఓటు నోటు రూపంలోనో, ఒక రాహుల్ గాంధీతో చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకుని తెలంగాణలో ప్రచారం రావడం రూపంలోనో ఏదో ఒక రకంగా కేసీఆర్ చంద్రబాబు నాయుడు మీద విషయం జిమ్ముతానే వచ్చారు. ఎంత దూరం విషయం జిమ్మారు అంటే 2018 ఎన్నికల్లో హరికృష్ణ బిడ్డ సుహాసిని టికెట్ ఇవ్వడానికి కూడా అదొక బూతుగా చూపించే ప్రయత్నం చేశారు కేసీఆర్. సుహాసిని టికెట్ అడిగారు, ఆవిడ కూకట్పల్లి టికెట్ ఇచ్చారు. దాంట్లో ఏం అసందర్భం ఉంది? ఎంత దారుణంగా హరికృష్ణను కూడా అవమానిస్తారా అంటూ జూనియర్ ఫ్యాన్స్ని కూడా రెచ్చగొట్టాడు ఆ రోజు కేసీఆర్. అది చంద్రబాబు నాయుడు ఇష్టం, ఆయన ఇద్దాం అనుకున్నారు, ఇచ్చారు. దాంట్లో ఆవిడ ఓడిపోయింది. అప్పుడు టైం కలిసి రాక ఓడిపోయింది, పెర్ఫామ్ చేయలేక. దాంట్లో తప్పే ఉంది టికెట్ ఇస్తే? కేసీఆర్ అలాంటి అంతమందిని తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు, మనకు తెలీదా ఇవన్నీ? సో అలా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడానికి ఏ అంశమైనా తీసుకునేవాళ్ళు ఆయన. చంద్రబాబు అనే టవరింగ్ పర్సనాలిటీ తనకు నచ్చదు. ఆ పార్టీ కానీ ఆయన కానీ తెలంగాణలో ఉంటే తన పార్టీకి తనకు ఎగ్జిస్టెన్స్ ఉండదు. సో అందుకని ఆయన మొత్తం తను నమ్మిన వాళ్ళందరినీ ఒక ట్రాప్లో పడేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడిని ఒక బూచిగా, ఒక భూతంగా తెలంగాణకు చూపించే ప్రయత్నం చేసేవాళ్ళు. ఈ క్రమంలో ఆయన మాట్లాడిన మాటలు ఈరోజు కనుక మనం రికార్డ్ వేసుకుంటే ఒక రోజంతా ప్లే చేసుకుంటూ ఉండొచ్చు. కేసీఆర్ మాట్లాడిన ఒక దారుణమైన లాంగ్వేజ్ గురించి. ఈరోజు రేవంత్ రెడ్డి తిడుతుంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఇది లాంగ్వేజా, నువ్వు బజార్ భాష మాట్లాడుతున్నావు అని. ఇంతకంటే దారుణమైన బజార్ భాష మాట్లాడే హిస్టరీ కేసీఆర్కి ఉంది. మరి ఏ రోజైనా కేటీఆర్ ఖండించాడా తన తండ్రి ఇలా మాట్లాడొద్దు అని చెప్పేసి? చదువుకున్నాడు కదా విదేశాల్లో, ఏ రోజు ఖండించలా.